సీఎం రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేతలను ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నారా? సొంత పార్టీ నేతలతో అసత్య ఆరోపణలు చేయిస్తున్నారా? రేవంత్ రెడ్డి బలవంతంగా సొంత పార్టీ నేతలతో చేయిస్తున్న విమర్శలేంటి? సీఎం ఒత్తిడికి తలొక్కి ప్రజల్లో నవ్వుల పాలవుతున్న లీడర్స్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కొత్త నాటకానికి తెరలేపారు. రాజకీయాలను క్షుద్ర పూజల చుట్టూ తిప్పేలా ప్లాన్ చేశారు. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావుపై అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. వివిధ సందర్భాలలో దేవాలయాలకు వెళ్లి ఆయన పూజలు చేస్తే క్షుద్ర పూజలు చేశారంటూ సొంత పార్టీ నేతలతో దుష్ప్రచారం చేయిస్తున్నారు. మొదటగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తర్వాత సామ రామ్మోహన్ రెడ్డితో విష ప్రచారం చేయించారు. అయితే కాంగ్రెస్ నేతల ప్రేలాపనని ప్రజలు పట్టించుకోలేదు. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి అంతటితో ఆగకుండా క్షుద్ర పూజల పేరిట చేస్తున్న ఆరోపణలపై చర్చ జరిగేలా కాంగ్రెస్ నేతలను ఉసిగొల్పుతున్నాడు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై ఒత్తిడి తెచ్చి ఎగదోశారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రితో ఉన్న గ్యాప్ ను కవర్ చేసుకునేందుకు మహేష్ గౌడ్ గాంధీభవన్ వేదికగా హరీష్ రావుపై ఆరోపణలు చేశారు. సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంపై జనం బగ్గుమన్నారు. ప్రజాగ్రహాన్ని చూసి చివరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మాట మార్చారు. తాను చేతబడులు చేశాడనలేదని, గతంలో ఉండేవని మాత్రమే చెప్పానంటూ నిజామాబాద్లో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ మరోసారి రేవంత్ రెడ్డి నుంచి ఒత్తిడి రావడంతో హైదరాబాద్కు వచ్చి మళ్లీ పాతపాటే పాడారు. అయితే సీఎంఓ ఒత్తిడి మేరకే కాంగ్రెస్ నేతలు పదే పదే హరీష్ రావుపై ఆరోపణలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. చేతబడి జరిగిందే నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అన్నట్టు ఒక ప్రచారం ఉండేది. ఇవాళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతున్నది. మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించిన దేవాలయాలు గతంలో చాలాసార్లు కాంగ్రెస్ నేతలు సందర్శించినవే అన్న డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యనేత సతీమణి, ఒక కీలక మంత్రి భార్య సైతం అనేకసార్లు ఆ ఆలయాల్ని సందర్శించారని చెబుతున్నారు. దర్శించుకున్నంత మాత్రాన తాంత్రిక పూజలు చేసినట్లు ఎలా అవుతుందని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ఆలయాలను సందర్శించిన కాంగ్రెస్ నేతల జాబితా బయటపెడితే అది ఆ పార్టీకే బూమరాంగ్ అవుతుందని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడితో నోటికొచ్చినట్లు మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు జనంలో చులకనవుతున్నారు. దేవాలయాలను సందర్శిస్తే రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. అటు హరీష్ రావుపై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలంతా ప్రజల ముందు అబాసు పాలవుతున్నామన్న భావనలో ఉన్నారట. ముఖ్యమంత్రి ఆదేశించాక చెయ్యక తప్పుతుందా అంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారని చెబుతున్నారు. మొత్తానికి హరీష్ రావు విమర్శల దాడిని తట్టుకోలేక రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్లో వర్కౌట్ కావడం లేదన్న భావనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి మాట విని పరువు పోగొట్టుకున్నామని తలలు పట్టుకుంటున్నారట. మైలేజ్ సంగతేమో కానీ హస్తం నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారని లోలోపల రగిలిపోతున్నారట.